సమ్మర్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయిందని చెప్పి మా తమ్ముడు ఫోన్ చేసి అన్న తాటికాయలకి వెళ్దాము గెడ తీసుకుని రా అని చెప్పగానే నేనైతే పొలంకి అయితే వెళ్తున్నాను. అక్కడ ఆల్రెడీ మా నాన్న చిన్న గెడ ఒకటి ఉంది రండి అన్నాడు. హలో అందరికీ, నేను మీ సూర్య, వెల్కమ్ బ్యాక్ టు సూర్య థింగ్స్. ఈరోజు ఇచ్చింది అంతే. మా తమ్ముడు ఫోన్ చేసి తాటికాయలకి వెళ్దాం, ఇంటికాడ చిన్న గెడ ఉంది, అక్కడ పొలం దగ్గర గెడ ఉందా అని అడిగాడు. మా నాన్నకు కాల్ చేస్తే చిన్నది ఒకటి ఉంది, అది తీసుకురండి, రెండు కలిపి కడదాం అన్నాడు. రెండు కలిపి కట్టి తాటికాయలు లాగదామని లాగితే పైన అయితే కత్తి ఇరుక్కుపోయింది. You are really a God-gifted child. ఇరుక్కుపోయిన కత్తిని మళ్ళీ అలాగే అదే గెడతోటి నెట్టి మళ్ళీ అయితే కింద పడేటట్టు చేసాము. ఈడే తులపరోడు, మామూలోడు కాదు మా తమ్ముడు. ఏ పని అయితే చేయొద్దంటామో అదే పని చేస్తాడు వాడు, మామూలోడు కాదు. వాడు వాళ్ళ అన్న ఇద్దరు వచ్చాడు. వాళ్ళ అన్న ఏమో సైలెంట్ గా మా నాన్నతో కాయలు కోస్తుంటే ఈడేమో చేయొద్దురా అంటే అయ్యే చేస్తున్నాడు అన్ని. చాలా రోజుల నుంచి వీడియో ఎప్పుడు పెడతావు అని గోల్ చేస్తున్నాడు. నేనే రా వీడియో తీస్తున్నాను, నేనే హైలైట్ చేస్తానని చెప్పి మరీ తీస్తున్నాను ఈ వీడియోలన్నీ వాడి కోసం. అంతలో మనోడేమో యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. మాకు దగ్గరలో ఉన్న చెట్టు దగ్గర ఏమో రెండు గెల్లే ఉన్నాయి. మా నాన్న ఆల్రెడీ అటు పక్క చెట్ల దగ్గర కాయలు చూసి వచ్చానని చెప్పాడు. తీరా కాయలు కొద్దామని వెళ్తే ఒక్క కాయ కూడా లేదు. ఏందని అడిగితే ఇలా అమ్ముకునే వాళ్ళు కోసుకుని వెళ్ళిపోయారు, ఆ లోపు మనం కోసుకోవాలి, లేకపోతే వాళ్ళు కోసుకెళ్ళిపోతారని చెప్పాడు. చాలా రోజుల నుంచి మా నాన్న రమ్మనే చెప్తున్నాడు, మాకే కుదరక మేము వెళ్ళట్లేదు. ఇంకా పిల్లలు ఇద్దరు గోల్ చేసేలోపు నేనైతే వెళ్ళాను. ఎట్టగా వెళ్ళాం కదా అని చెప్పి ఒక్క గెల కోస్తే అదే గెల కొట్టుకుని తిన్నాము. ఇంకా ఈ సీజన్లో ఎవరైనా తాటికెళ్ళని పోతే మా ఊరు రండి, నేను కొట్టిస్తాను. బయట ఒక కాయ వచ్చి 40 రూపాయలు అంటే 12 ముంజులు వచ్చి 150 రూపాయలు అని చెప్పాడు. ఇంచుమించుగా కాయ 40 రూపాయలు పడుతుంది. మీకైతే నేను ఊరికే కొట్టిస్తాను. మరి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటా, బాయ్.